న్యాచురల్ స్టార్ నాని కొత్త సినిమా సరిపోద శనివారం రిలీజ్ అయి నిన్న ఆదివారంతో 11 రోజులు కంప్లీట్ అయింది. ఈ 11 రోజుల గ్రాస్ కలెక్షన్స్ చూస్తే తెలంగాణలో ఈ సినిమా 26 కోట్లు గ్రాస్ కలెక్ట్ చేస్తే, రాయలసీమ నుంచి 7 కోట్లు, ఉత్తరాంధ్ర నుంచి 7 కోట్లు, ఈస్ట్ గోదావరి నుంచి 4 కోట్లు, వెస్ట్ గోదావరి నుంచి 2 కోట్లు, గుంటూరు నుంచి 3 కోట్లు, కృష్ణా నుంచి 3 కోట్లు, నెల్లూరు నుంచి 2 కోట్లు. టోటల్గా తెలుగు రాష్ట్రాల్లో సరిపోద శనివారం సినిమా 11 రోజుల్లో 48 కోట్లు గ్రాస్ కలెక్ట్ చేసింది. ఇక కర్ణాటక, తమిళనాడు, కేరళ అండ్ హిందీ నుంచి 14 కోట్లు గ్రాస్ వస్తే, ఓవర్సీస్ మేజర్గా అమెరికా నుంచి 24 కోట్లు గ్రాస్ వచ్చింది. అలా టోటల్గా 11 రోజుల్లో సరిపోద శనివారం సినిమా ప్రపంచవ్యాప్తంగా 86 కోట్లు గ్రాస్ కలెక్ట్ చేసింది. ఇక అందులో థియేటర్ల రెంట్లు, గవర్నమెంట్ ట్యాక్స్లు, ఖర్చులన్నీ పోను డిస్ట్రిబ్యూటర్ షేర్ వచ్చేసి తెలంగాణలో 13 కోట్లు ఉంది. ఈ సినిమాని డిస్ట్రిబ్యూటర్లు తెలంగాణకి 12.5 కోట్లకు దిల్ రాజు కొన్నాడు. అతని పెట్టుబడి వెనక్కి వచ్చింది. మరో 50 లక్షల లాభాలతో తెలంగాణలో క్లీన్ హిట్ అయిపోయింది. ఇక రాయలసీమ డిస్ట్రిబ్యూటర్లు 5 కోట్ల కొంటే ఇక్కడ 3.5 కోట్ల షేర్ వచ్చింది. ఇంకా 1.5 కోటి షేర్ రావాలి రాయలసీమ జిల్లాల్లో, అంటే 3 కోట్లు గ్రాస్ రావాలి, కొద్దిగా కష్టమే. ఇక మిగిలిన ఆంధ్ర మొత్తానికి 12.5 కోట్ల కొంటే డిస్ట్రిబ్యూటర్లు, ఇక్కడ వచ్చేసి 11 కోట్ల షేర్ వచ్చింది. అంటే ఇంకా 1.5 కోటి షేర్ రావాలి, అంటే 3 కోట్లు గ్రాస్ రావాలి, ఇక్కడ వచ్చేస్తుంది. వర్షాల వల్ల కొద్దిగా ఆంధ్రాలో కలెక్షన్స్ తగ్గాయి, లేకుంటే ఆల్రెడీ బ్రేక్ ఈవెన్ అయ్యేది తెలంగాణతో పాటు. ఒక రాయలసీమలోనూ కష్టాలు. అలా టోటల్గా తెలుగు రాష్ట్రాలకి 30 కోట్ల కొంటే డిస్ట్రిబ్యూటర్లు 28 కోట్ల షేర్ వచ్చేసింది ఆల్రెడీ. అంటే ఇంకో 2 కోట్ల షేర్ రావాలంటే 4 కోట్లు గ్రాస్ రావాలి. ఈ రెండవ వారం కల్లా వచ్చేస్తాయి. ఇక కర్ణాటక, తమిళనాడు, కేరళ అండ్ హిందీకి ఈ సినిమాని డిస్ట్రిబ్యూటర్లు 5 కోట్ల కొంటే ఇక్కడ 7 కోట్ల షేర్ వచ్చింది. అంటే 2 కోట్ల లాభాలతో సూపర్ హిట్ అయింది ఇక్కడ. ఇక ఓవర్సీస్ డిస్ట్రిబ్యూటర్లు మేజర్గా అమెరికాకు 6 కోట్ల కొంటే ఇక్కడ 12 కోట్ల షేర్ వచ్చింది. అంటే 6 కోట్లకు 6 కోట్ల లాభం, అంటే డబుల్ బ్లాక్ బస్టర్ ఓవర్సీస్లో, అమెరికాలో. అలా టోటల్గా ప్రపంచవ్యాప్తంగా సరిపోద శనివారం సినిమాని డిస్ట్రిబ్యూటర్లు 41 కోట్ల కొంటే 11 రోజుల్లో 47 కోట్ల షేర్ వచ్చింది. అంటే 6 కోట్ల లాభాలతో సినిమా సూపర్ హిట్ అయింది. ఇక ఈరోజు సోమవారం వర్కింగ్ డే. ఈ సోమ, మంగళ, బుధ, గురు కలెక్షన్స్ ఉండవు. శుక్రవారం వరకు మళ్ళీ ఈ వీకెండ్లో కలెక్షన్స్ పెరుగుతాయి. సినిమా 90 కోట్ల గ్రాస్ అయితే కన్ఫర్మ్డ్, 90 కోట్ల గ్రాసు, 50 కోట్ల షేర్ అయితే కన్ఫర్మ్డ్, 10 కోట్ల లాభాలు అయితే కన్ఫర్మ్డ్. ఓవరాల్గా సినిమా సూపర్ హిట్. 100 కోట్ల గ్రాస్ చేరుతుందా లేదా, నానికి రెండవ 100 కోట్ల సినిమా అవుతుందా లేదా అని చూడాలి. 40 కోట్ల షేర్ అయితే ఇది 4వసారి నాని టచ్ చేయడము. సో అది మన న్యాచురల్ స్టార్ నాని కొత్త సినిమా సరిపోద శనివారం రిలీజ్ అయిన మొదటి 11 రోజుల్లో 86 కోట్ల గ్రాసు. అందులో డిస్ట్రిబ్యూటర్ షేర్ వచ్చేసి 47 కోట్లు. సినిమాని డిస్ట్రిబ్యూటర్లు 41 కోట్ల కొంటే 6 కోట్ల లాభాలతో సినిమా సూపర్ హిట్ అయింది. సినిమా బడ్జెట్ వచ్చి 80 కోట్లు, నాని కెరియర్లోనే హైయెస్ట్ బడ్జెట్. ఓకే, బాయ్.